కాంగ్రెస్కు బీజేపీకి ఇంతలా ఎందుకు కేసీఆర్ మీద వెంటబడుతున్నారు, ఎందుకు కేసీఆర్ పైన ఇంత ప్రణాళికలు అమలు చేస్తూ ఉన్నారు అంటే గతంలోనే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి జాతీయ రాజకీయాలకు పోదాం ప్రయత్నం చేసినప్పుడు బీజేపీకి ఆటోమేటిక్గా భయమైంది. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది బీఆర్ఎస్కి. అక్కడ బహిరంగ సభలు పెట్టడం, సమావేశాలు పెట్టడం చాలా రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు బీజేపీకి భయమైంది, ఇక్కడ ఏదో జరగబోతూ ఉన్నది, మనకి ఇంకొక ప్రత్యామ్నాయం వస్తూ ఉన్నది, ఇంకొక ఇబ్బందికరమైనటువంటి వ్యక్తి మనకు వస్తూ ఉన్నాడు, మనం దెబ్బ కొట్టేలాగా ఉన్నాడు అని చెప్పి బీజేపీకి భయమైంది. సో అప్పుడు ఏం చేశారు, 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు సడన్గా బండి సంజయ్ని పక్కకు తప్పించేసారు. అప్పటివరకు అగ్రెసివ్గా ఉన్నటువంటి బండి సంజయ్ని, అగ్రెసివ్గా ఉన్నటువంటి బీజేపీని బండి సంజయ్ని తప్పించేసి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా పెట్టారు. దీంతో ఒక్కసారిగా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఏం చేశారు, కావాల్సుకొని తనను తాను ఆత్మార్పణం చేసుకున్నది బీజేపీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మార్పణం చేసుకున్నది. దేనికోసం, కేసీఆర్ని ఓడగొట్టడానికి. బీజేపీ ఒకవేళ పోటీలో ఉండి కొన్ని సీట్లు వాళ్ళు లాగేసుకుంటే కొంత ఓటు బ్యాంక్ చీలిపోతే, ఈ ఓట్లు బ్యాంక్ చీలిపోయే దాంట్లో కాంగ్రెస్కు ఓట్లు తగ్గిపోయి బీఆర్ఎస్కు ఓట్లు పెరిగి ఎక్కడన్నా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితి రావద్దు అని చెప్పి కంప్లీట్గా బీజేపీ సైడ్ అయిపోయింది. ఈ ఓట్లు చీలిపోవడం వల్ల ఏం జరిగింది, స్వల్ప మెజారిటీతోటి 2-3% ఓట్ల తేడాతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అక్కడ బీజేపీ కావాల్సుకుని వెనక్కి తగ్గింది. ఎందుకు, వీళ్ళని దెబ్బ కొట్టడానికి అక్కడ బీజేపీ వెనక్కి తగ్గింది. సో ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి లక్ష్యం కూడా అదే కదా, మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే వీళ్ళని ఎదగనియద్దు, నిలబడనియద్దు, రాష్ట్రంలో పార్టీని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు నిలదొక్కుకోకుండా చేయాలి. ఎక్కడ కూడా వీళ్ళని బలంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా దెబ్బ కొట్టుకుంటూ పోవాలి.